ఇది ఉంది. ఇది 336 అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి అని ఇది డీసీఓ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్. మరి ఇది మేము ఇవ్వలేదు కదా, మేము 10 మందిని. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇచ్చింది, అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు. అలాట్మెంట్ ఒకళ్ళకి ఉంది, రిజిస్ట్రేషన్ ఒకళ్ళకి జరిగింది. అంటే అలాట్మెంట్ ఎందుకు? ఇంకా 3 ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన అలాట్మెంట్ ఎందుకు? ఇది వైలేషనే కదా ఇది. దీన్ని తప్పి పెట్టుకోవడానికి ఏం చేశాడనంటే మళ్ళీ ఆ పాత అలాట్మెంట్ కమిటీ ఇది మాకు సంబంధం లేదు, మేము ఇది సర్టిఫైడ్ చేయలేదని కోటగిరి వెంకటేశ్వర్లు చంటి గారు చెప్పారు, జల్లా మధుసూదన్ చెప్పారు. వీళ్ళిద్దరు రిపోర్ట్ ఇచ్చారని ఆ అలాట్మెంట్ కమిటీ వద్దు, ఫ్రెష్గా వేయండి. ఫ్రెష్గా వేసిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న సుద్దాల అశోక్ తేజ గారు తప్ప ఆ మిగిలిన ఆవిడ అవి సినిమా పరిశ్రమకు సంబంధం లేదు. వీళ్ళ అంటే ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తా, మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా? నేను తప్పు చేశానా లేదా అనేది ఇంకొక నా మీద వేయండి అని. ఫస్ట్ నువ్వు పక్కకు జరిగి నువ్వు అక్రమ రిజిస్ట్రేషన్ చేసావు, ఫస్ట్ నువ్వు పక్కకు జరుగు, ఆ తర్వాత కదా ఎంక్వైరీ వేయాలి. దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటిది, సినిమా వల్ల కాదా? కార్డు ఉంటే సినిమా వాళ్ళే, రైట్, ఓకే. మరి నువ్వు రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు కదా నీకు రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు కదా. అలాట్మెంట్ కమిటీ అనేది కొత్తగా సభ్యత్వాలు ఇవ్వద్దని గవర్నమెంటే నోటీస్ ఇచ్చింది ఇప్పుడు 2016లో ఇచ్చింది కదా. మరి ఇది మళ్ళీ కొత్త సభ్యత్వాలు ఎప్పుడు ఇచ్చాడో చూడండి. ఎవరిది సదీన్ ఉంది ఇక్కడ? వల్లభనేని అనిల్ కుమార్. ట్రెజరర్ ఉండదు సంతకం. 2022లో సభ్యత్వాలు ఆల్రెడీ మోర్ దాన్ 10%. 4-2 డైరెక్షన్స్ వైలేషన్ జరిగింది. చట్టంలో ఏముంది? 4-2 ఇప్పుడు చాలా మందికి ప్లాట్స్ లేవు, వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా ఇంకా కొత్త సభ్యులను ఎలా తీసుకున్నారు? అదే సార్ మేము ఏమంటున్నాం అంటే 400 మొత్తం 4800 మంది గత ఓటర్స్ లిస్ట్ లో ఉన్నారండి. 4213 ఫ్లాట్లు ఉన్నాయి. ఇది అయిపోయింది, అలాట్మెంట్ అయిపోయింది. కొత్తగా ఆల్రెడీ వెయిటింగ్ లో 550 మంది ఉన్నారు కదా. 550-600 మంది ఉన్నప్పుడు దానిలోంచి అదే ఎక్కువ, యాక్చువల్ 480 మందే ఉండాలి. అదే ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు దాన్ని తగ్గించకుండా దాంట్లో నుంచి 100 మందిని చెక్కులు ఇచ్చి పంపించేసి చెక్కులు వేసుకుని డబ్బు ఉండదు మళ్ళీ అందులో. మళ్ళీ కొత్తగా 200-300 మందిని తీసుకున్నాడు. మరి ఈ ఇక్కడ సెక్రటరీ కానీ ట్రెజరర్ సైన్ చేయాల్సి ఉంటే నువ్వే అలా డబ్బులు తీసేసుకొని క్యాష్ మళ్ళా చెక్కులో డీడీలో కాదు, క్యాష్లు తీసేసుకొని వల్లభనేని సైన్ చేసేస్తాడు. ఇలా కొత్త సభ్యత్వాలు. ఏంటండి ఎంట్రీ ఫీజు ఎంత? అది మామూలుగా అయితే 10,000 రూపాయలు మీకు షేర్ క్యాపిటల్ కట్టాలి. 5 లక్షలు కట్టించుకున్నాడు. ఏడొక 20 లక్షలు, ఏడొక 10 లక్షలు, మొత్తం ఇట్లా దాదాపు 20-30 కోట్లు వసూలు చేశాడు. అన్ని వైలేషన్సే, కోర్టు వైలేషన్స్. కోర్టుని ఇచ్చిన ఆర్డర్లను వైలేట్ చేస్తాడు, బైలాస్ వైలేట్ చేస్తాడు, కోఆపరేటివ్ యాక్ట్ వైలేట్ చేస్తాడు. అసలు ఏదన్నా ఒక్కటన్నా ఫాలో అవుతాడు, ఏది ఫాలో కాడు. అధికారులు చర్యలు తీసుకోరు.